కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే టార్గెట్ అయ్యారా కమిషనర్? అభివృద్ధి పనుల్లో జాప్యంపై అందరి ముందే నిలదీశారు ప్రజా ప్రతినిధులు. కార్పొరేషన్ లో కమిషనర్ తన మాటే శాసనం అంటుంటే గెలిపించిన ప్రజలకు మేమేం సమాధానం చెప్పుకోవాలని ప్రజా ప్రతినిధులు ఆయనపై గుస్సవుతున్నారు. ఆయన వచ్చాక చిన్న వర్షం పడ్డా గుంటూరు మునిగిపోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకొచ్చింది? చిరు వ్యాపారులపైనే కమిషనర్ ప్రతాపం చూపుతున్నారా? బడా వ్యాపారులతో అయితే అంటకాగుతున్నారనే ఆరోపణలు నిజమేనా? ఇంతకీ ఎవరా కమిషనర్? ఏ నగరంలో నడుస్తోంది గందరగోళం? గుంటూరు నగరం అభివృద్ధి కావాలనేది అక్కడున్న ప్రజాప్రతినిధులందరి కోరిక. కానీ ఆచరణలోనే ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టంభనకు కారణం కమిషనరేనన్న అభిప్రాయంతో ఉన్నారట మెజారిటీ ఎమ్మెల్యేలు. దీంతో నగరపాలక సంస్థ కమిషనర్తో కొందరు ఎమ్మెల్యేలకు అస్సలు పడడం లేదట. అభివృద్ధి పనుల్లో జాప్యం, బిల్లులను విడుదల కాకపోవడంతో కమిషనర్పై గుర్రుగా ఉన్నారట అక్కడి ఎమ్మెల్యేలు. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా అధికార పక్షం ఎమ్మెల్యేలే ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. ఎమ్మెల్యేల వాదన ఒకలా ఉంటే కమిషనర్ వివరణ వేరేలా ఉందంటున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 నియోజకవర్గాలున్నాయి. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొంత భాగం గుంటూరు నగర పరిధిలో విస్తరించి ఉంది. కార్పొరేషన్ పరిపాలన అంతా మేయర్, కమిషనర్ చేతిలోనే ఉంటుంది. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పుల్లి శ్రీనివాస్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూరెల రామాంజనేయులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా కమిషనర్ వంటెద్దుపోకడ పోతున్నారని స్థానిక ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కమిషనర్ తీరు మారుతుందని కొన్నాళ్లు వేచి చూసిన ప్రజాప్రతినిధులు ఇక లాభం లేదని కౌన్సిల్ సమావేశంలోనే ఆయన్ని టార్గెట్ చేశారట. సమావేశంలో అనేక అంశాలపై ప్రతిపక్షం కంటే అధికార పక్ష నేతలే ప్రశ్నల వర్షం కురిపించి తమకు సమాధానం కావాలని పట్టుబట్టారట. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసరావు మధ్య కౌన్సిల్ హాల్లోనే మాటల యుద్ధం చోటు చేసుకుంది. స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఇలా ప్రతి అంశంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. 3 నెలల క్రితం జరిగిన సమావేశంలో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ పై గల్లా మాధవి, కమిషనర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారంటూ కార్పొరేషన్ అధికారులను మాధవి నిలదీశారు. పూర్తి స్థాయిలో వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయకుండా చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతీస్తే ఎలా అని మహిళా ఎమ్మెల్యే నిలదీశారట. దీనిపై అటు కమిషనర్ కూడా నిబంధనల ప్రకారమే ముందుకు వెళుతున్నామని, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని గట్టిగానే జవాబిచ్చారట. కానీ కార్పొరేషన్ ప్రతాపం కేవలం చిరు వ్యాపారులపైనేనని, పెద్ద పెద్ద హోటళ్లు, కళ్యాణ మండపాలు, హాస్పిటల్స్ వంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా సీరియస్ గా తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో కొన్నాళ్లుగా గుంటూరులో అసలు కంటే కొసరెక్కువైందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆక్రమణలను తొలగిస్తున్నప్పుడు సరైన సమాచారం లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు తమ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రత్యేక సమావేశంలో కూడా కమిషనర్, ఎమ్మెల్యే గల్లా మాధవి మధ్య మాటల తూటాలు పేలాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయని మాధవి నిలదీశారు. 100 కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే కనీసం 2 కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించడం లేదన్నారు. మాధవికి మరో ఎమ్మెల్యే బూరెల రామాంజనేయులు కూడా మద్దతు పలికారు. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పనుల్లో కూడా జాప్యం జరుగుతోందన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఎమ్మెల్యేల అభ్యంతరాలపై వివరణ ఇచ్చిన కమిషనర్ ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడొద్దని సూచించారట. ఇబ్బడి ముబ్బడిగా ప్రజాప్రతినిధులు వర్క్ శాంక్షన్ తీసుకుంటారని, అయితే కాంట్రాక్టర్లు సరైన సమయంలో పనులు పూర్తి చేయడం లేదని కమిషనర్ వివరణ ఇచ్చారట. ప్రయారిటీ ప్రకారం శాంక్షన్స్ తీసుకుంటే సమస్యలుండవంటున్నారట గుంటూరు కమిషనర్. దీనిపై ఎమ్మెల్యే మాధవి ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తమకు లేదని కమిషనర్ కి మాటలతోనే బదులిచ్చారట. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు ఆగిపోతున్నాయని అన్నారట. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలకు తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారట ఎమ్మెల్యే మాధవి. అయితే
అయితే ఎమ్మెల్యేలు చెప్పేది నిజమేనని, కాంట్రాక్టు పనులు అప్పగించడంలో బిల్లుల చెల్లింపులో అధికారులు ఏదో ఆశిస్తున్నారని గుంటూరు నగర ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారట. కేంద్ర మంత్రిగా ఉన్న ఎంపీ పెమ్మసాని వచ్చినప్పుడల్లా కూడా అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నా ఆయన వెళ్ళగానే కమిషనర్ మరోలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. గుంటూరు నగర అభివృద్ధిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య అభిప్రాయ భేదాలతో అసలు సమస్య పక్కకెళుతోంది. కార్పొరేషన్ ఎన్నికలకు ముందే పరిస్థితులను చక్కదిద్దాలంటున్నారట సొంత పార్టీ నేతలు. కమిషనర్ వంటెద్దు పోకడతోనే గుంటూరులో సమస్యలు పెరుగుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించకపోవడంతో చిన్న వర్షానికే నగరం నీట మునుగుతోందంటున్నారు. ఇలాంటి పరిస్థితులు గుంటూరు చరిత్రలోనే చూడలేదనేది నగర ప్రజలు చెబుతున్న మాట. ఒక ఎమ్మెల్యే తప్పు పట్టొచ్చు గానీ ప్రజాప్రతినిధులంతా ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారో కమిషనర్ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలంటున్నారు నగర ప్రజలు.